పక్షవాతం అంటే జీవితం ఇక వీల్ చైర్కే పరిమితం అనుకునే రోజులు మారబోతున్నాయా? వెన్నెముక పని చేయకపోయినా మెదడు ఆలోచిస్తే చేతులు కదిలే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందా? అమెరికాలో చేసిన ఒక ప్రయోగం ఇప్పుడు కోట్లాది పక్షవాత బాధితుల్లో కొత్త ఆశలు నింపుతోంది. మెదడులో అమర్చిన చిప్తో 6 ఏళ్లుగా కదలని చేతులు మళ్ళీ కదిలాయి. తన చేత్తో తానే తిన్నాడు, నీళ్లు తాగాడు, స్పర్శని కూడా అనుభవించాడు. ఇదే ఇప్పుడు ప్రపంచ వైద్య రంగంలో హాట్ టాపిక్గా మారింది. ఇట్స్ ఎ మిరాకిల్ అంటోంది వైద్య ప్రపంచం. అమెరికాలోని న్యూయార్క్కి చెందిన కీత్ థామస్ 2020లో స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేసి తన మెడ పూల్ గోడని బలంగా తాకింది. మెడ వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో అతని ఛాతీ కింది భాగం పూర్తిగా పక్షవాతంతో పడిపోయింది. వీల్ చైర్కే పరిమితమైపోయిన అతను చేతుల్ని కూడా పైకెత్తలేని స్థితికి చేరుకున్నాడు. కానీ అతని జీవితంలో ఒక మిరాకిల్ జరిగింది. వైద్య శాస్త్రంలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఫైన్స్టీన్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు అతని మెదడులో ప్రత్యేక ఎలక్ట్రోడ్స్ని అమర్చి డబుల్ న్యూరల్ బైపాస్ అనే సాంకేతికతను ఉపయోగించారు. వైద్యులు ముందుగా కీత్ థామస్ మెదడులో కదలికల్ని నియంత్రించే భాగంలో ప్రత్యేక ఎలక్ట్రోడ్లతో కూడిన ఒక బ్రెయిన్ ఇంప్లాంట్ అమర్చారు. అతను చేతిని కదిలించాలి అని ఆలోచించిన వెంటనే మెదడు ఉత్పత్తి చేసే విద్యుత్ సంకేతాలను ఈ ఇంప్లాంట్ గుర్తిస్తుంది. అనంతరం ఆ సంకేతాలను కంప్యూటర్ విశ్లేషించి వెన్నెముకలో దెబ్బతిన్న భాగాన్ని పూర్తిగా దాటేసి నేరుగా చేతులు వేళ్ల కండరాలకి పంపిస్తుంది. అదే సమయంలో చేతి వేళ్లపై అమర్చిన సెన్సార్లు వస్తువుని తాకిన సమాచారాన్ని తిరిగి మెదడుకి పంపించడంతో స్పర్శ అనుభూతి కూడా కలుగుతుంది. ఇలా మెదడు కంప్యూటర్ చేతుల మధ్య డబుల్ న్యూరల్ బైపాస్ ఏర్పడడంతో కీత్ మళ్ళీ చేతులు కదిలించడం, వస్తువుల్ని పట్టుకోవడం, స్పర్శని అనుభవించడం సాధ్యమైంది. దాదాపు 35 వారాల ట్రైనింగ్ తర్వాత కీత్ కుడి చేతి బలం 86%, ఎడమ చేతి బలం 62% పెరిగింది. తనంతట తానే చెంచాతో ఆహారం తినడం, కప్పుతో నీళ్లు తాగడం, ముఖం తుడుచుకోవడం వంటి పనులు చేయగలిగాడు. అంతేకాదు తన సోదరి చేతిని, పెంపుడు కుక్కని తన స్పర్శ ద్వారా గుర్తించగలిగాడు. అయితే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పక్షవాతానికి శాశ్వత చికిత్స కాకపోయినా వెన్నెముక గాయాలతో బాధపడుతున్న లక్షలాది మందికి కొత్త ఆశల్ని చిగురింపజేస్తోంది అంటున్నారు వైద్యులు. పరిశోధకుల ప్రకారం ఈ సాంకేతికత మెదడు నాడీ వ్యవస్థ మధ్య కొత్త కనెక్టివిటీని ఏర్పరుస్తోంది అంటున్నారు. పరికరం ఆఫ్ చేసిన తర్వాత కూడా పేషెంట్లో కొంత కదలిక, స్పర్శ కనిపించాయి. ప్రస్తుతం దీనిపై మరిన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి.